అలమరల కోసం పోసే పిల్లలు ఎలా పోస్తారని నాకు ఇప్పటి వరకు తెలియదు మా, ఇప్పుడే తెలిసింది. ఇంక మన వీడియోలోకి వచ్చేస్తే పొద్దున్నే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వాటరింగ్ అయితే చేసాము, నా పని ముగించుకోవాలి కాబట్టి. ఇంకా పొద్దున్నే టాపీ మేస్త్రి వాళ్ళు అయితే వచ్చారనమాట. ఇవాళ వచ్చేసి 2 మేస్త్రులు 3 కూలోళ్ళు అయితే వచ్చారనమాట. ఇవాళ వచ్చేసి బిల్లలు అయితే పోస్తున్నారు మామ ఇంట్లోకి, అంటే అలమరలు కడతారు కదా, ఆ బిల్లలు అయితే పోస్తున్నారు అనమాట. మనం కూడా ఇక్కడే ఉన్నాం వీళ్ళ దగ్గరే. ఇంకా కలిపిన సిమెంట్ని ఒక గదిలో అయితే పోసారు మామ, ఒక కాగితం వేసి అయితే పోసారనమాట. ఈ అయితే ఒక గదిలో అలమరలకు అయితే ఒక బిల్లలు అయితే పోసారు మామ. నేను ఇంతకు ముందు ఎలా పోస్తారు అనుకునేవాడినంటే ఆ స్లాబ్ కనుక సెంటరింగ్ పెట్టి పోస్తారు చూసారా, అలా పోస్తారు అనుకున్నా మామ. ఈ మొక్కల కింద పోసి తీస్తారని అస్సలు అనుకోలేదు అనమాట. ఇంకా ఒక గదిలో అయితే పోసారు కమ్మా బిల్లలో, ఇంకొక గదిలోకి కూడా వచ్చేసారనమాట. ఇంకొక గదిలో కూడా పేపర్ అయితే వేసి సిమెంట్ అయితే పోస్తున్నారు అనమాట బిల్లల కోసం. ఈయనే అనమాట మేస్త్రి గారు అయితే, ఈయనే బిల్లలు పోస్తున్నారు. ఈయన ఊరి నుంచి చూసేవాళ్ళు, ఈయన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి మావా. మేస్త్రి గారు అయితే చాలా జోక్గా చాలా సరదాగా అయితే ఉంటారనమాట. మనతో అయితే కలిసిపోతారు మాట్లాడుకుంటా. లాస్ట్లో అల్మార్ బిల్లలు పోసాకైతే ఇలా ఉన్నాయి మావా, ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందనమాట లాస్ట్లో బిల్లలో. అదేంటి మావా ఇక్కడ బెజ్జం వేసేస్తున్నారు అనుకోకండి మావా, ఇది వచ్చేసి ఏంటంటే వంటగదిలోకి చిమ్నీ అయితే ఉంటుంది కదా, ఆ చిమ్నీ కోసం అయితే హోల్ అయితే వేస్తున్నారు అనమాట. అంటే వంటగదిలో వేడి గాలి తీసుకునే చిమ్నీ ఫ్యాన్ కోసం అయితే హోల్ అయితే వేసారనమాట మేస్త్రి గారు. ఈ హోల్ అయితే బయట నుంచి ఎలా ఉంది మావా, లోపల నుంచి ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఇంకా మనం బయట నుంచి వంటగదిలోకి అయితే వచ్చేసాము. వంటగదిలోకి అయితే అలా ఉంటుంది అనమాట చిమ్నీ హోల్ అయితే. ఈ చిమ్నీ హోల్ కోసం మన మేస్త్రి గారు పలగొట్టారు కాబట్టి మన మేస్త్రి గారికి ఒక లైక్ అయితే చేసేయండి మావ. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయాక మెట్లు ల్యాండ్ పలగొడదాం మలాట్ ఎత్తురమ్మన్నారు మా, మలాట్ అయితే ఎత్తుకొస్తున్నాను అనమాట. ఆ మెట్లు ల్యాండ్ కింద కొంచెం స్టోర్ రూమ్ లాగా రావాలి కాబట్టి ఆ మెట్లు ల్యాండ్ అయితే పలగొట్టి కట్టేస్తున్నాను. ఇంకా కొద్దిగా వరకు అయితే నేను పలగొట్టాము, తర్వాత నా చేనొప్పి వచ్చి మేస్త్రి గారికి అయితే ఇచ్చాము. మేస్త్రి గారే నేను పలగొడతా అన్నారు కానీ నేనే తోలకి నాకు సరదా కాబట్టి తీసుకొని కొద్దిగా పలగొట్టాను అనమాట. ఇంకా ఇవాళకి ఇక్కడ వరకు అయితే పలగొట్టాము మెట్లు ల్యాండ్. ఇంకా ఈయనే అనమాట హీరో మన మేస్త్రి గారు. ఇంకా సాయంత్రం టాప్ పని వాళ్ళు పని అయిపోవడం ఏంటో, మా అమ్మ అయితే రమ్మత్త కొత్తగా చీరలు కొట్టు పెట్టిందంటే అక్కడికైతే తీసుకెళ్ళి అందమా. ఇంకా మా అమ్మని అయితే బండి ఎక్కించుకొని అయితే మా రమ్మత్త వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చా అనమాట. మా రమ్మత్త వాళ్ళు వచ్చేసి పాతూరు అనమాట. పాతూరులో కొత్తగా చీరలు కొట్టు అయితే పెట్టింది మా. మన వాళ్ళకి మనం హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. ఇంకా మీకు ఎవరికైనా ఈ చీరలు కావాలంటే మా అత్త నెంబర్ అయితే ఇక్కడ పెడతా అనమాట. మీకు ఏ చీర నచ్చిందో ఆ చీర మా అత్తకి ఫోన్ చేస్తే చూపిస్తుంది. ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు మన ఊరోళ్ళు ఉంటే పాతూరు వచ్చి అయితే తీసుకోండి మా. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదనమాట. మా అత్త కొత్తగా చీరలు కొట్టు పెట్టింది కాబట్టి మా అత్తకు ఒక హెల్ప్ లాగా అనమాట నా తరపు నుంచి. ఇంకా మా అమ్మ లాస్ట్కి ఈ చీర అయితే తీసుకుంది మా. ఈ చీర వచ్చేసి 400 అయితే అయిందనమాట. మన చెమలపాల్లో ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే పాతూరు వచ్చి అయితే తీసుకోండి మావా. ఇంక ఈ వీడియోకి ఇంతే మా. నెక్స్ట్ వీడియో కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసాను మా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్ బాయ్.